హరికృష్ణ అన్న ఫస్ట్ మీరు వినలేదు మేము మాట్లాడింది. మేము ఉద్యోగ సంఘాలుగా జేఏ సంఘాలుగా మేము పెంపును కోరుకుంటలేము. ఫస్ట్ థింగ్ మా జీతభత్యాలు మా పెన్షన్ డబ్బులు అవన్నీ మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వంలో కనీసం కొందరు ప్రెస్లో వచ్చిందో ఇక్కడ సోషల్ మీడియా వచ్చింది 1 year పెంచుతారు 65 చేస్తారని వాళ్ళు వచ్చింది. మేము ఎప్పుడు ఉద్యోగ అప్పుడు కూడా 50 నుంచి 61 చేసినప్పుడు కూడా ఎక్కడ మేము అడగలే. వాస్తవానికి అడగకుండా ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఇలా చాలా మంది 2024లో రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు అన్న మాకు మెసేజ్ పెట్టుకుంటూ మాకు రాలేదు కాబట్టి మీరు ప్రభుత్వం ఇచ్చేలేని పరిస్థితిలో మమ్మల్ని కూడా కొనసాగించు అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కానీ ఎక్కడ ప్రభుత్వం లేదు, అసలు చర్చ కూడా లేదు. జేఎస్లో చర్చ లేదు, ప్రభుత్వంలో కూడా లేదు. కాకపోతే అదేదో సోషల్ మీడియాలో అన్న వచ్చి అదే ఇక వాళ్ళు సరే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఉండరా? ఇంకా బీఆర్ఎస్ ఎవరు లేరు కదా. ఇక వాళ్ళు ప్రపంచ సుందరి పోటీలు పెడితే ఒక ఆమె ఏమో అయిపోతే ఆమె కూడా ఏదో గోకిండ్రు రాకిండ్రు అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు మీ స్టాండ్ పదవి విరమణ వయస్సు సంబంధించి కానీ దానికి సంబంధించి చర్చ కొంతమంది ప్రపోజల్స్ ఉంటాయి కానీ ఇంకా డిస్కషన్స్ ఏం లేవు. డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. ప్రపోజల్స్ ఎవరో పెడతారు కానీ ప్రతిదీ ప్రపోజల్స్ ను మనం అసలు ఉద్యోగ సంఘాలు చేసిన నాయకులు ఇద్దరు ఆన్నే ఉండరు, వాళ్ళే చెప్తున్నారు. రెండవది ఇప్పుడు మనోడు హరికృష్ణ గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాలని వేసేదానికి ఎగ్గొట్టాలని వేసేదానికి తేడా ఉంటది బ్రదర్. ఆ 40,000 50,000 అట్లలో కేసీఆర్ సంతకాలు ఏం లేవు, రేవంత్ రెడ్డి గారి సంతకాలే ఉంటాయి. ఎందుకంటే ఒక్క పేపర్ లీక్ అయిందా, ఒక్క పేపర్ లేకపోతే ఏదైనా పోస్ట్ పోన్ అయిందా, ఏదో ఒకటి 2 అటు ఇటు చేసి మళ్ళీ ఎమ్మటి పెట్టిండ్రు అనుకుంటా. అది చిత్తశుద్ధిని బట్టి ఉంటది. ఒకటే సంవత్సరంలో 62,000 ఉద్యోగాలు ఇచ్చింది జీర్ణించుకోలేని మాటలు మాట్లాడేటట్టుగా మీరు మాట్లాడదు. ఇప్పుడు 32,000 వేసినాం. ఎవరు వేసిండా? ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఇంటరప్ట్ అవుతారు రేవంత్ రెడ్డి. ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఫాస్ట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది ఉద్యోగ నియామక ప్రక్రియ. కూడా లీగల్ లిటిగేషన్స్ ఉన్నా వాటిని త్వరితగతిన ఇమ్మీడియట్ గా లా డిపార్ట్మెంట్ కానీ మిగతా ఎవరైనా దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నంలో ఉంది. వేస్తున్నారు, మళ్ళీ వేపిస్తున్నారు. దాటిని కూడా ఎట్లా ఆపాలని ఒకవైపు ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, మరి ఇంకొక వైపు నిరుద్యోగులకు. ఇప్పుడు ఉద్యోగులకు నిరుద్యోగులకు పంచాయతీలు పెట్టే పరిస్థితి వస్తే మళ్ళీ దాన్ని కూడా ఏమనుకోవాలన్నా చూడండి. మళ్ళీ మీరు అట్లా వేస్తే మీరు ఉద్యోగాలు కొత్త వేయకండి, లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుంది అంటే ఏదో కరవబోతే దానికి ఏదో అని ఉంటది. ఆ శాస్త్రం లెక్క కాకుండా ఇరు వర్గాల మధ్యన ఇప్పుడు దాదాపు ఇప్పుడు బడ్జెటరీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అప్పుడున్నాయి 180,000 పైచిలకు ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలో 23,000 పైచిలకు రిటైర్మెంట్స్ అయినాయట. ఈ రిటైర్మెంట్స్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4,11,000 పైచిలకు ఉన్నాయి. అప్పుడు మన ఉద్యోగ సంఘాలు చెప్పిన లెక్కలే. అప్పుడు 4,11,000 ఉద్యోగాల్లో పోను అది 180,000 వచ్చింది. ఏది స్కేర్స్ అంటే ఉద్యోగుల రేషియో లేక ఒక ఎంఆర్ఓ ఇంకో మండలానికి, ఎండిఓ ఇంకో మండలానికి ఇట్లా ఇన్ఛార్జీలుగా చేసిన సంఘటనలు మేము చూసినాం. కానీ అట్లా కాకుండా ఇమ్మీడియట్ గా మనం ఈ టెన్యూర్ మొత్తంలో ఎంత బడ్జెట్ పర్మిట్ చేస్తే అంత మనకు మనం ఫిల్ చేయాల్సిన బాధ్యత. అది ఉద్యోగులకు కూడా రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే పని భారం ఎక్కువైతున్న పరిస్థితి కూడా గమనించినాం కదా క్షేత్రస్థాయిలో. కాబట్టి ఉద్యోగ నియామకాలకు సంబంధించి చేస్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పటికి చర్చలో లేని అంశం. చర్చ ఇప్పుడు ఈ సందర్భంలో లేని పరిస్థితి రేపు ఉంటుందా లేదా అనేది ఇంకా లేదు. ఆయన పెంచుకున్నాడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెంచింటే అది వేరు విషయం. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, అన్ని ఇవ్వము అనేది ఎవరు ప్రచారం చేస్తుండో నాకు అర్థం కావట్లేదు. మీ మీటింగ్లు అన్నది ఏంటి? ఆయన పైసలు 18,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి, 24,000 కోట్ల వరకు డిమాండ్ ఉన్నది. ఇక గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితి వస్తే గతంలాగా నేను చేయలేను, పైసలు లేవు, అప్పులకు పోతే వాడు అట్లా చూస్తున్నాడు. అంత మాత్రమే. ఇప్పుడు కొంచెం మీరు సముదాయించుకోండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసినందుకే వాళ్ళు 9వ తారీఖు ఇట్లా ఉన్న వాటిని కూడా పునరాలోచించింది ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెద్ద మనసుతో. నేనేమంటున్నా ఇక్కడ ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడాన్ని మేము కాదనం, కానీ ఆబాసుపాలు చేసే వాళ్ళు వేరు, వీళ్ళు కారు కదా. జేఏసీలో ఎవరు నాయకులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతలేరు కదా.
ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కూడా ఉద్యోగాలు వేస్తుంటే వద్దు ఇప్పుడు వద్దు అని చెప్పి మళ్ళా అశోక్ నగర్ లో ధర్నా చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలో చెప్పండి మీరే. ఉద్యోగాలు వేయాలన్నా వద్దా, లేకపోతే ఇట్లా వేస్తే ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలకి వేయండి, ఇట్లా కాదు ఇంకో 2 నెలలకి వేయండి, అది కాదు మీరు ఇట్లా వేయండి అంటే డైరెక్షన్స్ గవర్నమెంట్ కే ఇస్తున్నది ఎవరు? ఇంకా కొంతమంది నేను ఆ పేర్లు చెప్పాను కానీ అసలు వేసేది ఎందుకు మీరు ఉద్యోగాలు అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు. అది కాదు కదా, డెఫినెట్ గా ఉద్యోగాలు వేయాల్సిందే, ఉద్యోగులను కాపాడుకోవాల్సిందే. దీంట్లో మేము ఉద్యోగ సంఘాలతోనో ఉద్యోగులతోనో గిల్లి గజ్జాలు మాకేం అవసరము ఈ సందర్భంగా లేదు. నిరుద్యోగ యువతకు మేము ఇచ్చిన భరోసా ఉంది కదా, జంగ్ సైరన్ పేరు మీద దాదాపు ఒక 10-15 మీటింగ్లు పెట్టుకున్నాం. మీకు నిరుద్యోగ యువతకు ఆయన నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, నియామకాలను పట్టించుకోలేదు. మొత్తం అప్పుడు 35,000 40,000 ఉద్యోగాలు ఇచ్చిండు 9 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము ఇవ్వకపోతే మా మీద ప్రశ్న వస్తుందని లేదా మా ప్రభుత్వానికి? కాబట్టి వీటిని ఏమి విద్యార్థులు నమ్మాల్సిన, నిరుద్యోగులు నమ్మాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం పెంచారు, క్లారిటీ ఇస్తున్నారా? పదవి విరమణ వయసు పెంపు ఉండదా? ఇంకా దాని చర్చ లేనప్పుడు మనం దాని మీద చర్చ పెట్టడం కూడా అనవసరం అంటే అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ ఏంటంటే లాస్ట్ ఇప్పుడు ఏ మంత్రి ఏ ప్రభుత్వం ఖండించదు, చర్చ అయితే పెట్టింది ప్రభుత్వం, ఇండైరెక్ట్ గా లీక్స్ ఇచ్చింది లాస్ట్ 2-3 డేస్ నుంచి. కమిటీ కూడా ప్రపోజల్ పెట్టిందని నాకు తెలిసింది. నవీన్ మిట్టల్ కమిటీ కూడా మీకు 8-9 కోట్ల ఇబ్బంది ఉంది కాబట్టి 1 year 2 years పెంచండి అని ఒక మాట చెప్తా. 8-9 కోట్లు కూడా సమస్య అవుతుందని అనుకోము కానీ దాంట్లో కొంత ఇప్పుడు ఏంటంటే గంజి దొరికేటోళ్ళకి ఇంత ఒక ఇంత వేస్తామని అంటున్నాం అంతే, గంజి లేని వాళ్ళకి కడుపు నింపుతాం అంటున్నాం. ఇదే పద్ధతి దీంట్లో. మీకు కొంచెం కడుపు ఇట్లా నింపుతుంది కాబట్టి కొంచెం దీంట్లో ఆలోచించిన నిజంగా కూడా 5 DAలు మనకాన్ని తెలంగాణలోనే మరి ఆయనే ఇచ్చుంటే ఆ పని పోవు. రాగానే మాకు 5 పడ్డాయి. ఇప్పుడు ఎవరు కేసీఆర్ ఇచ్చుంటే మాకు 3 పడ్డాయి, ఆయన ఇచ్చుంటే మాకు ఇప్పుడు 3 ఉండు 2 లేకపోతే 2 ఇచ్చుకొని ఒక్కటి ఆగురని చెప్పుకుంటుంటాం. ఇలా PRS కి సంబంధించి కూడా ఆయన చేసి ఉంటే ఆయన చాలా పెద్ద హామీలు ఇచ్చినప్పుడు 30% ఫిట్ 5% ఇచ్చినట్టున్నాడు, ఐఆర్ ఇచ్చిండు. అయితే నేనేమంటున్నా ఉద్యమకారులకు కూడా ఉద్యమకాలం దానికి కూడా సంబంధించి మన పీసు ఆయన చేసినట్టు చేసిండు కేసీఆర్.